టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజు అయితే పచ్చిమిర్చితో చేసినటువంటి పచ్చడి అండి, రోటి పచ్చడి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసుకొని బాగాను మనం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి ముందుగా తెస్తాను నేను. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనండి. ఇదండి పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి ఉంది కదండి, నూనెలో మగ్గినటువంటి దాంట్లోని కొంచెం ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం మనం దంచాలి. సరిపడినంతా మనకి సాయంత్రం వేసుకోవాలి. నేను ముందుగాను వేయించుకొని ఉంచుకున్నటువంటి ఆవపిండి అండి, హాఫ్ స్పూను, పావు స్పూను వేయించుకున్నటువంటి మెంతిపొడి, ఒక పావు స్పూను వేయించుకున్నటువంటి జీలకర్ర పౌడర్ చేసుకున్నటువంటిది అండి. అంటే నేను ఆల్రెడీ ఆడిచ్చి ఉంచుకున్నాను, అందుకని చూపించాను. అలాగే దాంతోపాటు మనకి నేను చింతపండు మగ్గించుకొని ఉంచానండి. అదొక 2 స్పూన్లు అన్నమాట. బాగాను చక్కగాను రోట్లో వేసి మెత్తగాను రోటికి లేదు కదండి, వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మనకి మెత్తగా అయిపోయినా బాగోదండి. చూస్తారు కదా, చక్కగాను ఇలా ముక్కగా తగులితేనే రోటి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసి తీసుకొస్తానండి. చక్కగాను తాలింపు వేసుకోవాలి. వేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి, మా చెట్లో కరివేపాకు చాలా రోజులు చూపించారు, చిన్నలాడుతుంది. ఎక్కువ అవసరం ఉండదండి. దీంట్లో వేసుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే గొంతు ఆర్చుకొని ఉంటుంది. అయితే నేను బెల్లం ముక్క అయితే వేయట్లేదు. ఇలా వేయండి కదండి. అయిపోయినానికి మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ అండి, దీంట్లోని ఇంపార్టెంట్గా ఇంగువ వేయాలి. ఇంగువ వేసుకొని దీంట్లోని మనం రోట్లో తెచ్చుకున్నటువంటి పచ్చడి ఏమీ లేకపోయినా కూడాను మనకి వేడివేడి అన్నంలోని ఈ పచ్చిమిర్చితో అని కానీ కలుపుకొని తింటే నిజంగా ఎంత బాగుంటుందో, పుల్ల పుల్లగాను కారం కారంగాను ఒక్కొక్క చాలా బాగుంటుందండి. బెల్లం వేస్తే ఇంకో తీపిగా ఉంటుంది, కానీ చాలా వాటిలో బెల్లం వేస్తాను. నేను దీంట్లోనైతే బెల్లం వేయకుండా చేశాను. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోద్ది. అందువలన ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కదండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం కలుపుకుంటాం. ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి.